'చావా' అనే ఒక సినిమా రిలీజ్ అయింది. మీ అందరికి తెలుసా? ఆ సినిమా మీరు చూసారా? థియేటర్స్‌లో ఉంది. హిందీ వెర్షన్ కాకపోతే. కానీ చూడండి. ఎందుకు చూడాలో ఇప్పుడు నేను చెప్తాను. మనం జనరల్‌గా గోరులు తీసుకునేటప్పుడు కొంచెం తోలు కట్ అవుతే మనం తట్టుకోగలుగుతామా? లేదు. మన బాడీలోకి చిన్న దెబ్బ తగిలితే మనం తట్టుకోగలుగుతామా? లేదు. అలాంటిది ఒక వ్యక్తిని తీసుకొచ్చి తన గోర్లు మొత్తం అన్ని లాగేసి, నాలుక కట్ చేసి, కళ్ళు పీకేసి, ఒళ్ళంతా కోసి, గాయాలు చేసి, దానిపైన ఉప్పు జల్లి, ఇలా చెప్పుకోలేనన్ని చిత్రహింసలు చేసినా ఆ వ్యక్తి ఏడవలేదు. చాలా ధైర్యంగా నుంచున్నాడు. చాలా బ్రేవ్ హార్ట్‌తో నుంచున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఈ వ్యక్తిని మొఘల్స్ వాళ్ళు ఎన్నో చిత్రహింసలు పెట్టి చంపినా అతను ధైర్యంగా నుంచున్నాడు. అతనికి 31 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. ఆలోపే కొన్ని వందల యుద్ధాలు చేసి ప్రతి యుద్ధంలో గెలిచిన చరిత్ర ఆయనది. అంతటి గొప్ప మహావీరుడి గురించి సినిమా తీసి థియేటర్స్‌లో ఉంచారు. సినిమా పేరు 'చావా'. ఈ సినిమా చూసి రియల్ హీరోస్ గురించి తెలుసుకోండి.